అరే రే రే సన్సెట్ సన్సెట్ అనుకొని ఇగో సన్సెట్ చూడడానికి వచ్చిన వాళ్ళందరినీ చూడండి అమ్మ ఎంత పొద్దు కూర్చున్నారు. ఈడికెంచి సన్సెట్ చూసుకోవడానికి ఎంత అద్భుతంగా ఉన్నదో. ఆహా, దీని మీద కూర్చొని చూడొచ్చు కదన్నా. ఫిరంగిలకు సంబంధించినటువంటి వర్క్ షాప్ మీద ఉంటుండేనమ్మా అని చెప్పిండు కదా, ఫిరంగిలు తయారు చేసేది. మీరు ఒక్కసారి ఇట్లా చూస్తుండండి. మనం ఇక్కడ మీదికెంచి అటు కిందికి చూస్తే సన్సెట్ కోసం అని చూస్తున్నాము. కూసుందాం. రే భువనగిరి గుట్ట మీదకెంచి సన్సెట్ చూస్తున్న చంద్రం ఈరోజు మీరు అందరు కూడా చూస్తున్నారు చూడండి. సూర్యుడు రంగు మారుతూ కిందికి వెళ్ళిపోతుంటే తూర్పున ఉదయించి పడమిటికి అస్తమించేటటువంటి సూర్యుడు ప్రతిరోజు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆయన డ్యూటీ ఆయన కరెక్ట్గా చేస్తాడంటారు కదా. ఇగో ఆయన సమయం అయిపోతున్నది, ఆయన డ్యూటీ దిగుతున్నాడు. సూర్యుని చూస్తుంటే ఆ రంగును చూస్తుంటే నిజంగా ప్రాణం అంతా ఇట్లా ఆహా అనిపిస్తున్నది. ఎంత ఎర్రటి వర్ణంలోకి వస్తున్నాడో చూడండి స్వామి. సూర్యుడు మనందరికీ వ్యవసాయం ద్వారా నీళ్ళ ద్వారా రకరకాలుగా మనందరినీ రక్షించేటటువంటి ప్రత్యక్షమైనటువంటి భగవంతుడు అంటారు. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు అంటారు. సూర్య భగవానుడికి గుడులు కూడా ఉంటాయి ఆడాడ. ఇగో ఈరోజు సూర్య భగవానుడు సూర్యాస్తమయం అవుతుంటే స్వామికి దండం పెట్టుకొని కిందికి పోదాముండిగా. సూర్యాస్తమయం అవుతున్న సమయంలో మనం భువనగిరి గుట్ట మీదకెళ్ళి సూర్యాస్తమయం చూసినాం. ఏమన్నా ఉన్నదా, అద్భుతంగా ఉన్నది. మెల్లిగా కిందికి వెళ్ళిపోతున్నటువంటి స్వామిని చూడండి. ఆ సూర్యుని మీద కూడా మేఘాలు కూడా ఎరుపు వర్ణంలోకి వచ్చినాయి చూడండి. ఆహా, ఈరోజు నా పబ్లిక్ అందరికీ మా పబ్లిక్ అందరికీ కూడా నేను సూర్యాస్తమయం చూపిస్తా భువనగిరి గుట్ట మీదకెంచి అని చెప్పిన కదా. చూపించిన నా మాట నేను నిలబెట్టుకున్నా. మీ అందరి కోసం కిందకెంచి పైకి వచ్చిన నేను చూడాలనుకున్నా, మీ అందరికీ చూపించిన. మంచిగా అనిపించింది కదా. సూర్యాస్తమయం చూసిన తర్వాత యువతల బందుకు వస్తే ఇగో ఇప్పుడు నేను నిలబడ్డ జాగను ఏనుగు మోటబాయి అంటారు. మోటబాయి అంటే తెలుసు కదా, ఏనుగు మోటబాయి అంటే ఏనుగులతోటి మీద నా మీద చెక్కలు కనబడుతున్నాయి కదా కట్టెలు, ఆడికంట గిరుకుంటుండేనంట. ఆడికి నీళ్లు ఎక్కి మీదికి పోనికే ఈ మోటకెంచి మోటబాయి అంటే నీళ్ళు పైకి ఎక్కిస్తారు కదా, అట్లా ఈ ఏనుగు మోటబాయిలకెంచి మీదికి నీళ్లు పోతుండేనంట. ఏనుగులతోటి నీళ్ళు పైకి ఎక్కించిపిద్దురు అంట. అంటే ఏనుగు తాడుతోటి గుంజుతుండే అనమాట. ఏమన్నా అందంగా ఉన్నదా ఈ మోటబాయి, అబ్బా అబ్బర కొడుకో అన్నట్టు ఉన్నది. కానీ ఇది చాలా ఆకుపచ్చగా ఉన్నాయి నీళ్ళు, అంటే చాలా నీళ్ళు నిల్వ ఉన్నట్టు. ఇంకొక ముచ్చట ఏంటంటే వీడికెంచి ఈ నీళ్ళు దాదాపు 2-3 సంవత్సరాలు అయినా కూడా ఈ బావి ఏనాడు ఎండిపోదంట. ఇవన్నీ కూడా వర్షం నీళ్ళతోటి స్టోర్ అయ్యేటటువంటి బావి ఇది. కానీ నీళ్లు మాత్రం 2-3 ఏళ్ళు అయినా కూడా, వానలు పడకపోయినా 2-3 ఏళ్ళు అయినా కూడా ఈ నీళ్ళు మాత్రం తగ్గాయంట, ఎండిపోదంట బావి. అంత లోతుకెంచి అంటే అంత లోతు ఉన్నదన్నమాట. ఆ కొස්සకైతే 40 అడుగుల లోతు ఉన్నదంట. ఇప్పుడు మీరు నన్ను యాడికెంచి అయితే చూస్తున్నారు కొస్స, ఆ కొස්සకు 40 అడుగులు ఉన్నదంటే కొස්සకే అంటే శురువాదే 40 అడుగులు ఉన్నదంటే వీడికి వచ్చేసరికి అది 80 ఉన్నదో 180 ఉన్నదో. ఎందుకు వచ్చిన బాధ, చూసిపోదామని వచ్చిన. ఎవరు వచ్చినా కానీ జాగ్రత్తగా రండి, మంచిగా అందంగా ఉన్నది చూడండి. ముద్దుగా కిందికి దిగండి, నడవండి. ఇక ఏనుగు మోటబాయి చూసినాం కదా, కిందికి పోదాం పండి. ఇంకొక ముచ్చట ఉన్నది, అది కూడా చెప్తా.